సారీ అథ షష్ఠోऽధ్యాయః ఆత్మసంయమయోగః శ్రీభగవానువాచ అనాశ్రితకర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ న హ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే దాహినేంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఆరవ శ్లోకం అభ్యాసం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః బుక్ కావాలా? బుక్ అడగాలి, ఊరికే కూర్చుంటే ఎలాగా? అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ఏదో శృతి తప్పుతా ఉంది ఎందుకో, అది ఒక్కొక్కరిది ఒక్కొక్క విడిగా ఉంటుంది, సరి చేసుకోండి. వర్తే అది కళ్ళు మూసుకొని గ్రహిస్తే బాగుంటుంది, అది ఎట్లా నోటితో చెప్పేకి రాదు. సో గ్రాస్పింగ్ అంటాం కదా, గ్రహణ శక్తి. వర్తేత నేను పాడేటప్పుడు మనసులో మీరు కూడా పాడినట్లు గ్రహిస్తే వస్తుంది. వర్తేతాత్మైవ శత్రువత్ అందుకే వినడం చాలా ముఖ్యం. మనం మామూలు క్యాజువల్గా తీసుకుంటాం, వింటున్నాం కదా. మనసు ఎక్కడుంది? మనసు గ్రహిస్తూ దాంట్లో లీనమైతే, అందుకే చెప్తాం కదా, 2 చెవులు ఇచ్చాడు దేవుడు. ఎందుకు? బాగా వినండి. ఒక నోరిచ్చాడు, గమ్మునుండండి, అవసరమైనప్పుడు మాట్లాడండి, కొంచెం మాట్లాడండి. 2 చెవులు ఎందుకు ఇచ్చాడు? బాగా వినాలి. వినడం కేవలం బాహ్యక్రియ కాదు, మనసు పెడితే కదా అంతఃకరణం దాంట్లో లీనం కావాలి, మనసు పూర్తిగా ఏకాగ్రం కావాలి. ఏం అస్సలు మిగతా ఏ విషయాలు వినపడకూడదు. అదే ఏకాగ్రత కదా. ఏకాగ్రత అంటే అదే. సో
ఊరికే వినడం వేరు, మనసు ఏకాగ్రం చేసి వినడం వేరు. ఏకాగ్రతతో వింటే ఇవన్నీ మెళకువలు అంటాం చూడండి. లేకపోతే ఒకరు ఫస్ట్ క్లాస్ ఎట్లా వస్తారు, ఇంకొకరు కోడిగుడ్డు ఎందుకు తెస్తారు? మార్కులు కదా, ఎవరైతే మనసు పెట్టిన. కాబట్టి అది ఈ రాగము, తాళము, లయ ఇవన్నీ మనసుకు సంబంధించిన విషయాలు. ఎంత ఏకాగ్రం చేస్తే అంత బాగుంటుంది. బాగుంది. అర్థం చెప్పుకోవాలి కదా. 6వ శ్లోకం. మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అట్లు జయింపనివాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరించును. అట్లుగాక జితేంద్రియుడు కాని వానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధకములుగా నిలుచును. సో ఇంతకుముందు చెప్పిన శ్లోకమే దాదాపు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు. బంధు ఆత్మాహ ఆత్మన, బంధురాత్మా ఆత్మనస్తస్య. ఆత్మను ఆత్మచేత నిగ్రహించినవాడు లేదా సంయమనం చేసుకున్నవాడు, జయించినవాడు బంధువు. ఏన ఆత్మైవ ఆత్మనా జితః, అలా జయించినవాడు. 3వ లైను రివర్స్. అనాత్మనస్తు శత్రుత్వే. అనాత్మ తన వశములో తాను లేనివాడు శత్రువులాగా ప్రవర్తిస్తుంది. అతని మనస్సే. వర్తేతి ఆత్మైవ శత్రువతు. చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే శత్రువు. కాబట్టి మనము ఉద్ధరించుకోవాలి కానీ అధోగతి పాలు చేసుకోరాదు. దాన్నే చెప్తున్నారు. పడదామా? బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. 145 పేజీ. సార్ వెతుకుతున్నట్లున్నారు. దొరికిందా? దొరికింది. 145 పేజ్ నంబర్, శ్లోకం 6 అయిపోయింది కదా. 7 పుస్తకాలు కావాల్సిన వాళ్ళు తీసుకోండి, కన్నడ కావాల్సిన వాళ్ళు కన్నడ తీసుకోండి. 7వ శ్లోకం అభ్యాసం. చిన్ముద్ర ధరించారా అందరూ? చిన్ముద్రలో జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః కింద కూర్చోగలరా మీరు? సారు కింద కూర్చోగలరా? ఇబ్బంది ఏం లేదు. కావాల్సి చైర్ తీసుకోండి, అదే మీ అనుకూలం. హాయిగా ఉంటే కింద కూర్చో, మీ ఇష్టం. పరమాత్మా సమాహితః నూట 145 145 పేజ్ నంబర్, శ్లోకం నంబర్ 7, 7వ శ్లోకం. జితాత్మన ప్రశాంతస్య
పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోః చిన్నపిల్లలు రేపటి నుంచి తీసుకురావద్దమ్మా, చదివేకి వచ్చిన వాళ్ళే రావాలి. వాళ్ళకి ఏం తెలుస్తుంది, అల్లరి చేస్తారు కదా. 7వ శ్లోకం నెక్స్ట్ పేజీ. అర్థం: శీతోష్ణములు సుఖ దుఃఖములు మాన అవమానములు మున్నగు ద్వంద్వములయందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా చలింపక ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడై ఉండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేదియును ఉండదు. అన్యం అన్నము కాదు, అన్యమేదియును ఉండదు. చంద్రమౌళి స్వామితో మాట్లాడాం దీని అనువాదం గురించి. ప్రకాశానంద స్వామీజీ అని హోళే నరసింహ నుంచి వస్తుంటారు, చూసారు. ఈ ఆశ్రమం పోయే వాళ్ళకి తెలుసు. చాలా మహాజ్ఞాని. ఎంత ఎంత అధ్యయనమో వాళ్ళది, అన్ని రకాల వేదాలు ఉపనిషత్తులు. సో వారనేవారంట చూస్తే. తెలుగు కంటే సంస్కృతమే మేలే. ఆ విధంగా మనం పెద్దవాళ్ళని అనకూడదు, అనడం కాదు. ఎనివే, భాష ఒక్కొక్కరి భాష ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో 7వ శ్లోకం కదా. జితాత్మనః ఆత్మను జయించినవాడు, తనను తాను జయించినవాడు. ప్రశాంతస్య ప్రశాంతంగా ఉండేవాడు. పరమాత్మ సమాహిత పరమాత్మలో లీనమైపోయాడు. ఎప్పుడు పరమాత్మలోనే ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నా భగవంతునిలోనే ఉన్నాడు. శీత ఉష్ణ సుఖ దుఃఖ, శీతము ఉష్ణము సుఖము దుఃఖము. తథా మరియు మాన అవమానం. ఒక చోట గౌరవం దొరుకుతుంది, ఒక చోట అవమానం దొరుకుతుంది. ఎప్పుడు శాంతంగా ఉంటాడు. అతనికి ఏమీ అంటదు అంటాం చూడండి, అంటదు. పూలమాల వేసినా సరే, వేరకపోయినా సరే. ఈ విధంగా అతని ఇక్కడ నాకు నచ్చింది ఏమిటంటే అతని జ్ఞానమునందు అన్నారు చూడండి. తర్వాత పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేది. సో మనిషి యొక్క ఏ స్థితిలో ఉన్నా అతనికి ఒక జ్ఞానం ఉంది. ఇది బాగుంది. దానికే పిహెచ్డి ఊరికే ఇవ్వరు కదా. వాళ్ళు థింకింగ్ చూడండి. అజ్ఞానికి కూడా ఒక జ్ఞానం ఉంది. ఏమి బాగా తినలా, అది ఒక జ్ఞానము. అతనికి ఇంద్రియాలు కానీ, ప్రపంచం కానీ, పెద్దలు కానీ, పరంపర కానీ ఊరికే పైనుంచి ఊడిపడవు కదా గుణాలు. తల్లిదండ్రుల గుణాలే పిల్లలకు వస్తాయి. డిఎన్ఏ ఇవన్నీ ఈరోజు చెప్తారు కదా. సో అది ఒక జ్ఞానమే, నాలెడ్జ్. ఏదో ఒక నాలెడ్జ్ ఉంది కదా. శ్రీరామకృష్ణ పరమహంస దగ్గరకు ఎం అంటే ఎవరు? మహేంద్రనాథ్ గుప్తా, రామకృష్ణ కథామృతం రచించిన మహానుభావుడు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయన అప్పటికి టీచర్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి స్కూల్లో పనిచేసే ఒక టీచర్. అప్పటి వరకు ఆయన ధారణ ఏముంది? జ్ఞానం అంటే పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలి, గ్రంథాలు, ఉపనిషత్తులు, వేదాలు, అన్ని శాస్త్రాలు, లెక్కలేనన్ని పుస్తకాలు చదివి 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 మనిషికి జ్ఞానం వస్తుంది. సాధారణంగా ఇది అందరికీ ఉండే ధారణ, అభిప్రాయం. సో ఆయన రామకృష్ణ వారి ఫస్ట్ టైం చూసి ఫస్ట్ చాప్టర్ చదవండి.
ఆ రామకృష్ణుల మాటలు వింటుంటే ఆయన అనుభవం రాస్తాడు. శుకదేవుడు, సాక్షాత్తు శుకదేవుడు పరీక్షిత్ మహారాజుకు భాగవతం బోధిస్తాడు. అలా ఉందంట. అక్కడంతా కూర్చొని ఋషులు మునులు వింటున్నారు. రామకృష్ణ వారు శుకదేవుని వలె భగవత్ ప్రసంగం చేస్తున్నారు, భక్తిని గురించి చెప్తున్నారు, ఆధ్యాత్మం గురించి చెప్తున్నారు. అలా ఉండిపోయాడనమాట. సో తర్వాత బయటికి పోయి కొంచెం సేపు వాకింగ్ చేసి వస్తారు ఆయన మిత్రులు. అప్పటికే రామకృష్ణ వారు అందరూ వెళ్ళిపోయి ఉంటారు. కొంచెం చీకటి పడి ఉంటుంది. రామకృష్ణ వారు వాహ్యాలు చేస్తుంటారు లేదా ధ్యానంలో కూర్చొని ఉంటారు. బయట బృంద అనే పరిచారిక ఉంటుంది. ఆమె అయ్యా వీళ్ళు అడుగుతారు, అమ్మ స్వామివారి లోపల ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఎడ్యుకేటెడ్ ఎటికేట్స్ ఉంటాయి కదా, అందులో రాశారు కూడా. పాశ్చాత్య ఇవి నేర్చుకున్నాడు, మంచివి నేర్చుకోవాలి, తప్పేం లేదు కదా. సో మేము వెళ్ళొచ్చా? వెళ్ళి కూర్చోవచ్చు అంటే. ఇప్పుడు మళ్ళీ ప్రశ్నలు. గురువుగారు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? చాన్నాళ్ళ నుంచి ఉంటున్నారు. బృంద పనిచేసే ఆమెకి ఎంత జ్ఞానం చూడండి. చాన్నాళ్ళ నుంచి ఉంటున్నారు. అమ్మా ఈ స్వామి చాలా పుస్తకాలు చదివినారా? అబ్బే సరస్వతి ఆయన నాలుగుపై ఉంది. మనం ఎవరిని పని చేసేవాళ్ళు కదా, అవన్నీ ఏం లేదు. సరస్వతి నాలుగుపై ఉంది. అబ్బే ఏం లేదు. నిర్ఘాంతపోతాడు. అది కూడా ఆయనే రాసుకున్నాడు చూడండి. ఆయన అనుభవాలు ఆయనే రాసుకున్నాడు. మా గుప్తంగా ఉంచడానికి వాళ్ళ పేరు కోరుకోరు కదా, కలం పేరు కూడా అంటారు, పెన్ నేమ్. మా అంటే మహేంద్రనాథ్ గుప్తా. ఆయన మా నిర్ఘాంతపోయాడు. పుస్తకాలు చదువుకుండానే ఒక వ్యక్తి ఇంత జ్ఞాని అవుతాడా అని ఫస్ట్ టైము షాక్ అన్నమాట. అర్థమైంది కదా. సో జ్ఞానం అనేది కేవలం పుస్తకాలపైన ఆధారపడలేదు, అనుభవం కదా. అనుభవము, అనుభూతి, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పడం ఏమిటి ఇక్కడ. అది అద్భుతంగా రాశారు ఇక్కడ. సో అజ్ఞానికి కూడా ఒక జ్ఞానం ఉంది. ఏం జ్ఞానము? ఇంద్రియ సుఖమే సత్యము. జ్ఞానం కదా, ఆ నాలెడ్జ్ ఉంది. ఇంద్రియాల ద్వారా లభించే ఆహారం కానీ, చెవులు గ్రహించే శబ్దాలు కానీ, ముక్కు కానీ, నోరు కానీ, స్పర్శ కానీ, ఈ జ్ఞానం ఉంది కదా. ఎంత బాగుందప్ప, చల్లగా ఉంది, ఏసీలో పడుకుంటే ఎంత బాగుంటుంది. ఈ సాము ఊరికే మమ్మల్ని క్లాసుకు రా అని పట్టింటాడు. ఏసీలో కూర్చొని టీవీ చూస్తే ఎంత హాయి కదా. ఆ జ్ఞానం ఉంది. సమ్ నాలెడ్జ్ ఈజ్ దేర్. సో రంగనాథన్ స్వామిజీ మా గురువుగారు చెప్పేవారు, ఎవ్రీబడి హ్యాజ్ ఎ ఫిలాసఫీ, ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ రైట్ ఫిలాసఫీ, రాంగ్ ఫిలాసఫీ. అద్భుతం కదా. ప్రతి ఒక్కరికి ఒక తత్వం ఉంటుంది. ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం. అందరికీ ఒక తత్వము, తత్వశాస్త్రం, ఒక గైడింగ్ ఫోర్స్, ఒక మార్గదర్శక సూత్రం అనండి. మార్గదర్శకం అందరికీ ఉంటుంది. అదే ఫిలాసఫీ అంటే. ఓన్లీ డిఫరెన్స్ ఏమిటంటే సరైన ఫిలాసఫీ, రాంగ్ ఫిలాసఫీ, తప్పుడు ఫిలాసఫీ. ఏం తప్పుడు ఫిలాసఫీ? ఇంద్రియాల సుఖములే నిజమైన సుఖము అనుకోవడం, ఇంద్రియాలు ఇచ్చేదే జ్ఞానము అని. సో అది బాగా నచ్చింది. అందుకే అతని జ్ఞానమునందు ఎరుక అంటాం చూడండి. అందుకే జ్ఞానము చాలా లోతుగా ఆలోచిస్తే జ్ఞాన మార్గము చాలా సింపుల్. కానీ మనం ఎంత లోతుగా ఈ శరీరంలో నిండుకొని పోయినామంటే బయటికి వచ్చేది కష్టము. లేదబ్బా నేను ఇదే. కానీ ఎరుక, తెలివి, ఒక చిన్న చీమ, వివేకాన్ని చెప్తారు, చిన్న చీమను మీరు చేయండి తప్పుకుంటుంది. ఎందుకు? తెలివి ఉంది దానికి. నన్ను ఎవరో హాని చేస్తున్నారు, నాకు స్వేచ్ఛ కావాలి. మరి బ్రహ్మజ్ఞాన ఎరుక కలిగి ఉంది, తెలివి ఉంది దానికి కూడా. అందుకే ఇప్పుడంతా నెగిటివ్ ఎన్నున్నా పాజిటివ్ కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి కదా. కుక్కకు మీరు కోపంతో బిస్కెట్లు వేయండి, తినదు. అది కసురుకోండి, తినదు. ప్రేమతో ఇస్తే తింటు. దానికి కూడా తెలివి ఉంది, ఎరుక, అవేర్నెస్. సరే, ఎనివే అతని జ్ఞానమునందు భగవంతుడు తప్ప ఇంకేమీ లేదు. కలిసి పాడాలి కదా. గీతా 7వ శ్లోకం టుగెదర్. జీతాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు సదా నావమానయోః. జీతాత్మన ప్రశాంత
నిటారుగా కూర్చొని పుస్తకం చేతిలో పెట్టుకోండి, ఎదురుగా పెట్టుకోండి. కింద పెట్టుకుంటే అది తమస్సు వస్తుంది, ఆవహిస్తుంది. మీకు తెలియకుండానే ఏమంటాం, మగతలోకి జారుకుంటారు. డల్గా ఉంటుంది. మేము నిద్రపోవడం లేదు స్వామి, బాగున్నారమ్మా, డల్గా ఉన్నారు. చురుగ్గా ఉండాలంటే స్ట్రైట్గా కూర్చోవాలి. అవేర్నెస్, అలర్ట్నెస్కి లక్షణం అది. 8వ శ్లోకం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి అక్షరాలు చూస్తూనే వినండి, చూస్తూనే పలకండి. ప్రతి ఒక్క అక్షరంపై దృష్టి పెడితే అన్నీ వస్తాయి. సమలోష్టాశ్మ కాంచనః పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు. ఇంద్రియాదులను పూర్తిగా వశపరచుకొనినవాడు. అతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును. అతడు ఎవరు? యోగి, సమబుద్ధి కలిగిన వాడు. స్థిత ప్రజ్ఞుడనండి, జ్ఞాని అనండి, యోగి అనండి, సాక్షాత్కారం పొందినవాడనండి, సిద్ధ పురుషుడనండి. వారి లక్షణాలు ఇలా ఉంటాయి. శ్లోకాలని చూసుకొస్తే బాగుంటుంది. జ్ఞాన విజ్ఞాన తృప్త ఆత్మ. ఇదే సింపుల్గా ఉంది మనకి. తెలుగు పదాలు ఎన్నో ఉన్నాయి కదా, చూసారా మీరు? గమనిస్తున్నారా? శ్లోకాలు 6 అధ్యాయాల దగ్గరికి వచ్చినాం కదా, అనిపిస్తూ ఉందా? తెలుగుకు సంబంధం ఉంది. చాలా శబ్దాలు తెలుగులో ఉండేవే. కాబట్టి సంస్కృతం నేర్చుకోవడం చాలా కష్టమేం కాదు. కనీసం మనకు భగవద్గీత, స్తోత్రాలు, ఉపనిషత్తుల భాష కొంచెం కఠినం కావచ్చు. రుద్రము అవి వేదాల్లోనివి, దుర్గా సూక్తాలన్నీ కూడా వేదాల్లోనివి. సో వేద మంత్రాలు కొంచెం కఠినమైన, భగవద్గీత అంత కఠినము కాదు. సో అర్థం చేసుకుంటే మనకు మంచిది కదా. ఎప్పుడు ట్రాన్స్లేషన్ పైన డిపెండ్ అయ్యే అవసరం లేదు. అర్థం చేసుకుంటే మనసులోనే నడుస్తుంటుంది, జపంలాగా. రామ 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 రామ. సో ఎల్లప్పుడూ రామనామము చెప్పకపోవచ్చు, శ్లోకం చెప్పుకుంటుండొచ్చు, మనకిష్టమైన శ్లోకం అలాగా. సో జ్ఞానము విజ్ఞానం, వాటి చేత తృప్త ఆత్మ, తృప్తుడైన వాడు. అర్థమవుతుందా? సో జ్ఞానము, రామకృష్ణ వారు చక్కగా చెప్తారు, జ్ఞానము తెలుసుకోవడం, విజ్ఞానము అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. పాలు తెల్లగా ఉండును, పాలు చిక్కగా ఉండును, పాలు తీయగా ఉండును అని పిహెచ్డి రాయి, ఎవరొద్దండి. అది జ్ఞానం. పాలు తాగు, హృష్టి పుష్టి హోజావ్. చిన్నప్పుడు ఉన్నప్పుడు అది ఏమో అడ్వర్టైజ్మెంట్, షాండో చిన్నప్ప దేవర్ పాలు తాగేదో బలవంతులు అవుతుండను. సో పాలు తాగితే లాభం, దాని యొక్క ప్రయోజనం వస్తుంది. కానీ పాల గురించి ఊరికి రీసెర్చ్ చేసుకొస్తే అది జ్ఞానం, నాలెడ్జ్, జస్ట్ నాలెడ్జ్. బట్ ఇట్ ఈస్ విజ్ఞానం, విశేష రూప జ్ఞానం అనండి. జ్ఞానము తెలుసుకోవడం, విజ్ఞానము విశేష రూపంగా. ఎందుకు? పాలు నిజంగా నాకు బలం ఇచ్చినాయి. నీకు ఆ నమ్మకం కలిగినప్పుడు ఎవరైనా వమ్ము చేయగలరా దాన్ని? నేను తాగినానయ్యా అంటాం కదా. నేను చూసి వచ్చినా నువ్వు నాకేం చెప్తావు అంటామా లేదా? మీ కళ్ళతో మీరు చూశారు, మీ
మనసుతో మీరు ఆస్వాదించారు కాబట్టి అది తృప్త. సో జ్ఞానము విజ్ఞానం. గ్రంథాలు చదువు, కానీ దాంతో ఆగిపోవద్దు. ఏం చేయాలి? సాధన చేయాలి. సింపుల్ ఎగ్జాంపుల్ ఎప్పుడు నాకు గుర్తుకొచ్చేది, జపము చేయవలెను, జపము చేయవలెను, జపము చేయవలెను చేస్తే కదా తెలిసేది. పచ్చిమిరపకాయలు కారముగా ఉండును. ఎలా ఉండును? తినుము. మళ్ళీ తంటకు పోయలేదు. కొంతమంది పోతారనుకోండి, అది వేరే విషయం. కాబట్టి అనుభవ జ్ఞానమే జ్ఞానం కదా. ఆ విధంగా తృప్తుడైపోయినాడు, భగవద్ విషయాలు తెలుసుకున్నాడు, వాటిని అనుభూతి చెందినాడు. కాబట్టి తృప్తుడైనాడు ఆత్మ. అటువంటి ఆత్మ, అటువంటి సాధకుడు. కూటస్థ, దృఢంగా ఉండేవాడు. మామూలుగా ఒకే స్థలంలో ఉండేవాడు. కూటస్థ, బలంగా, దృఢంగా. ఇక్కడ ఏమన్నారు? వికారరహితుడు. మంచిది, బాగా చెప్పాడు. విజితేంద్రియ. కూటస్థ అంటే యాక్చువల్లీ ఒకే స్థితిలో ఉండేవాడు, చలించకుండా ఉండేవాడు. విజితేంద్రియ, అందుకే వికారరహితుడు. బాగుంది. జితేంద్రియ, ఇంద్రియములను జయించినవాడు. విజితేంద్రియ, బాగా జ్ఞానము విజ్ఞానం. జితేంద్రియము విజితేంద్రియం. బాగా అతన్ని ఏమీ చేయలేవు. ఒక వివేకానంద స్వామిని ఎవ్వరూ ఆకర్షించలేరు. ఎందుకు? అందరి పట్ల మాతృభావమే, అందరి పట్ల ఆత్మభావమే. చెప్తారు స్వామీజీ మనస్సు అసలు అమెరికా వాళ్ళ భాషలో వాళ్ళు రాశారు. ఎయిర్ ఏమంటారు, కరెంట్ తీగ ఉంటుంది చూడండి, ఆ కరెంటు తీగ కిందకు మనస్సు వచ్చేది కాదంట. ఊర్ధ్వగామి. ఎప్పుడు మనస్సు ఊర్ధ్వముఖంలో ఉంటుంది. యోగుల మనస్సు అది. అమ్మవారు కూడా ఎప్పుడు భూమధ్యంపై ఉండేది, దాని కింద వచ్చేది కాదు. శారదామాత ఇక్కడ ఉండి కూడా ఎంత సేవ చేసింది, మనం ఎంత చేయాలా కదా. కాబట్టి యోగుల లక్షణాలు దృష్టి నిమ్నముగా రాదనమాట, ఎప్పుడు ఊర్ధ్వ దృష్టి. అది ఏది? విజితేంద్రియ. జితేంద్రియ కాదు, విజితేంద్రియ. ఇంద్రియములను పూర్తిగా నిగ్రహించినవాడు, ఇంద్రియాలను జయించినవాడు. కరెక్ట్ వర్డ్. నిగ్రహం కాదు, వశమునందుంచుకున్నవాడు. చూస్తున్నారా తాత్పర్యంలో? ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకునేవాడు. అది విజితే. యుక్త ఇది ఉచ్యతే యోగి. అతనిని యోగి అంటారు. అతని లక్షణం లాస్ట్ లైన్ సమ లోష్ట అశ్మ కాంచన. సంధులు. సమ, లోష్టము అంటే మట్టి, అశ్మము రాయి, కాంచన బంగారం. ఈ మూడింటిని సమానముగా చూచువాడు. అంటే అన్నిటిలోనూ ఒకే తత్వం ఉండేది. ఇది మీరు ప్రాక్టీస్ చేయొద్దండి, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్వామి చెప్పినాడు, రామ రామ. రామకృష్ణ వారు ఇది కూడా సాధన చేశారు, అది ఆయనకి చెల్లింది కదా. మట్టి కానీ, రాయి కానీ, బంగారు కానీ, లేదా నాణ్యము కానీ, వీటి వల్ల భగవత్ సాక్షాత్కారం కలగదు. డబ్బులుంటే తినడానికి వస్తుంది, సౌకర్యాలు కలగవచ్చు, కానీ భగవత్ సాక్షాత్కారం కలగదు కదా. సో ఆ దృష్టిలో సమభావంతో ఆయన గంగా నది ఒడ్డున కూర్చొని సాధక దశలో, సాధకుడిగా ఉన్నప్పుడు, పూజారి సాధనలో ఉన్నప్పుడు, ఒక చేత్తో మట్టి బెళ్ళ, ఒక చేత్తో నాణ్యం, ఇప్పుడు పైసా ఉండేదో, పైసా 2 పైసలు అంటుంటారు కదా, నాణ్యం తీసుకొని టాకా మాటి, మాటి టాకా. బెంగాలీలో టాకా అంటే డబ్బు, రూపాయి, మనం రూపాయి అంటాం. టాకా, 1 टाका 2 टाका 3 टाका. టాకా డబ్బు, మాటి మట్టి. టాకా మాటి, మాటి టాకా. దోనోं से माँ नहीं मिलेगा जा అని దాంట్లో వేసేవాడు. మీరు చేయొద్దండి, మనసులో చేసుకోండి అంతే. సో చెప్పడం ఏమిటంటే, అతని దృష్టి ఎలా ఉంటుంది? అన్నిట్లో సమానంగా చూస్తాడు. అతనికి అవి ఏమీ అవసరం లేదు కదా, ఏం చేస్తాడు తీసుకొని అన్నట్టు. సో రామకృష్ణుల భాషలో రెండింటి ద్వారా అమ్మవారి సాక్షాత్కారం కలిగేది లేదు, కాబట్టి 2 నాకు అవసరం లేదు అన్నట్టు. త్యాగం, అది పరిపూర్ణమైన త్యాగం. సరే, అర్థమైంది కదా. సమదృష్టి కలిగి ఉంటాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచనః జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి
సమలోష్టాశ్మ కాంచనః. మీరు బుక్ చేతిలో పెట్టుకోండి అమ్మా, కింద పెట్టుకోవద్దు. అది కంఠం బాగా రాదు, మీరు అనుకుంటారు కానీ పూర్తి కంఠం రాదు, సగం లోపలే ఉండిపోతుంది. ఎన్నవ శ్లోకం అప్ప? 8 అయింది. 9 అభ్యాసం. సుహృన్మిత్రా ర్యుదాసీన సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృదుల యందును, ఫుట్నోట్లో, స్వార్థరహితులై అందరికిని హితమును గూర్చువారు మిత్రుల యందును శత్రువుల యందును ఉదాసీనుల యందును, ఫుట్నోట్లో, పక్షపాతరహితులు మధ్యస్థుల యందును ఇరుపక్షములకును మేలు కోరువారు ద్వేషింపదగిన వారి యందును బంధువుల యందును ధర్మాత్ముల యందును పాపుల యందును సమబుద్ధి కలిగియుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. సమబుద్ధిర్విశిష్యతే, ఇంతకుముందు వచ్చింది. సమత్వం యోగ ఉచ్యతే. సో సమత్వ స్థితి చాలా ఉన్నతమైన స్థితి, జ్ఞాని స్థితి. సంస్కృతంలో చూద్దాం. సుహృత్, మిత్రుడు, నీకు మంచిని కోరేవాడు, మంచి హృదయము కలవాడు. సుహృత్, హృత్ హృదయం. మిత్ర, మిత్రుడు. ఉదాసీన, ఉదాసీనంగా ఉండేవాడు. ఏమి? పక్షపాత రహితుడు, దేనిపైన పక్షపాతం లేదు, ఉదాసీనంగా. న్యూట్రల్ అంటాం చూడండి, న్యూట్రల్ లేదా సమస్థితిలో, అంటించుకోకుండా ఉంటాడంటాం. ఉదాసీనంగా కూర్చున్నావప్ప, తనలో తాను అంతే. మధ్యస్థుడు, ఈయన ఏమన్నారు? ఇరుపక్షములకు మేలు కోరువాడు, మధ్యస్థుడు. ద్వేషింపదగినవారు, ఏమన్నా? మధ్యస్థ ద్వేష్య, ద్వేషింపదగినవారు. ఒకవేళ వారిలో అవగుణాలు ఉంటే ద్వేషిస్తారు ఇతరులు, కానీ ఆయన ద్వేషించడు. ఎందుకు? వారు ఆత్మను చూస్తున్నారు, భగవంతుని చూస్తున్నారు, బాహ్యమైన శరీరాన్ని కాదు. కాబట్టి వాళ్ళలో ద్వేషింపదగిన గుణాలున్నా ద్వేషించడు. తర్వాత బంధువుల యందును, బంధుషు. సాధుష్వపిచ పాపేషు, 3వ లైన్. సాధువులలోనూ పాపులలోనూ సమబుద్ధి. సమబుద్ధి విశిష్యతే, అతడు మిక్కిలి శ్రేష్ఠుడు. తో రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి ఇట్లాంటి వాళ్ళ లక్షణాలు ఇవన్నీ సహజంగా వారిలో అందరిలోనూ భగవంతుని చూస్తాడు. సమాజం ద్వేషింపదగిన వారు క్లియర్గా చెప్పారు రామకృష్ణ వారు, చూశారు. ఏ స్త్రీలను సమాజము ద్వేషిస్తుందో వాళ్ళలో ఎవరిని చూశారు? అమ్మా, కలకత్తాలో వెళుతూ జట్కా బండిలో, గుర్ర బండిలో వాళ్ళంతా వేషభూషాలు వేసుకొని, అలంకారాలు చేసుకొని, హావభావాలు చేస్తూ ఉంటే అక్కడి నుంచే నమస్కారం చేస్తారు. అమ్మా, ఈరోజు ఇలా వేషం వేశావా, బాగుంది బాగుంది అంటూ జోడించి
చేతులు జోడిస్తారు. ఆ స్థితిలో మనం ఉన్నామా? లేము కదా. కాబట్టి దూర్సే నమస్కారం చెప్పడం అవి మనకు సాధనలు, వాళ్లకు సహజములు. కాబట్టి ఆయన సమబుద్ధి. ఎందుకు? అందరిలో అమ్మవారినే కనిపించినప్పుడు ఎవరిని ద్వేషిస్తాము? ద్వేషించేకి అక్కడ అవకాశం లేదు. ద్వేషించాలనే బుద్ధి పుట్టదు కదా. అందుకే భార్యలో కూడా కాళికామాతనే చూశారు. ఆయనకి వేరే భావం లేదు. పాదసేవ చేస్తుంది శారదామాత. మీరు నన్ను ఎలా చూస్తున్నారు స్వామి అంటే, ఏ తల్లి నాకు జన్మనిచ్చిందో, అప్పుడు దక్షిణేశ్వర్లో ఉన్నారు, పైన గదిలో ఉండేవారు అమ్మవారు, వాళ్ళ తల్లి చంద్రామణి దేవి, కింద చిన్న గదిలో శారదామాత ఉండేవారు. సో ఏ తల్లి ఈ శరీరానికి జన్మనిచ్చిందో, పైన నహబత్ పైన గదిలో ఉంటుందో, ఏ తల్లి దేవాలయంలో విరాజిల్లుతుందో, ఏం పేరు? భవతారిణి కాళి. భవతారిణి కాళికాదేవిగా ఏ తల్లి విరాజిల్లుతుందో ఆ తల్లే ఇప్పుడు నాకు పాదసేవ చేస్తూ ఉంది. నాకు ఇంకా ఇంతకంటే మించిన భావము ఏమీ లేదు. సమదృష్టి వచ్చిందా? సమదృష్టిర్ సమబుద్ధిర్ విశిష్యతే. పాడదామా? సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే. సుహృన్మిత్రార్యుదాసీన ద్వేష్య బంధుషు మీరు అక్షరాలు చూడాలి, నన్ను చూసే అవసరం లేదు, బాగా చూసి చెప్పాలి. ఎన్నో శ్లోకం? 9 అయింది. 10వది అభ్యాసం. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః శరీర ఇంద్రియ మనస్సులను స్వాధీనపరచుకొనినవాడు ఆశారహితుడు, భోగ సామగ్రిని ప్రోగు చేయనివాడు అయిన యోగి ఒంటరిగా నిర్జన ఏకాంత ప్రదేశమున కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చేయవలెను. యోగ సాధన, ధ్యాన యోగం అన్నాం కదా. సో ధ్యాన యోగమునకు కావలసిన అర్హతలు ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడు ఇంకా మెల్లగా డీప్గా పోతున్నారు చూడండి. యోగి యుంజీత సతతం, ఎల్లప్పుడూ ఇలా ఉంటాడు, తనలో తాను ఎలా ఉంటాడు? ఆత్మానం రహసి స్థితః, తనలో స్థితమై, రహసి దీర్ఘంగా, రహసి రహస్యము అన్నట్టుగా తనలో గూఢంగా నిమగ్నమై ఉంటాడు. ఏమి లక్షణాలు? ఏకాకి. సో ఏకాంతముగా ఉండడానికి ఇచ్చపడేవాళ్ళు యోగులు. అట్లని దాని బాహ్యార్థమే కాదు, ఏకాంతములో ఎందుకు ఉండాలనుకుంటాడు? ధ్యానం చేయడానికి అనుకూలం కాబట్టి. సో ఇది ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు. మీరు ఏకాంతాన్ని ఇష్టపడుతున్నారంటే ఆధ్యాత్మికంగా కొంచెము సాధన చేయడానికి ఆసక్తి ఉంది అని. నువ్వు ఎవరు లేరు స్వామి, ఎవరితో మాట్లాడాలా? నీతో నువ్వు మాట్లాడుకో. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు.
చిత్త తిక్కుపడి ఇడుచుకోమంటారు. ఎవరు లేకపోతే కంపెనీ ఉండాలా. ఎప్పుడు కంపెనీ ఉండాలంటే మీరు ఇంకా స్వల్ప టైం ఇదేమ్మా, అంతే కదా. నిజంగా యోగి అయిన వాడు లేదా సాధకుడు ఏకాంతం కోసం తహతహలాడతాడు. అవునా కదా. ఎప్పుడు దొరుకుతుందప్ప జపం చేయడానికి, ధ్యానం చేయడానికి, సినిమా చూడడానికి కాదు. ఏకాంతంలో భగవంతుని అనుసంధానం అంటాం కదా. ఎప్పుడు గలాట్లో ఉంటే అంత కుదరదు. అవునా కదా. సో ఏకాంతాన్ని ఇష్టపడతాడు. ఏకాకి యత చిత్తాత్మ, ఎల్లప్పుడూ యత అంటే ప్రయత్నం చెప్పుకున్నాం. యత్నము యత. నమశ్రీ యతిరాజాయ్, యతి సన్యాసి, యతి యోగి. యత చిత్త ఆత్మ ఎల్లప్పుడూ సాధనలో నిమగ్నమై ఉంటాడు. నిరాశీహి, ఆశారహితుడు అంటే నిరాశి. నిరాశ మన నెగిటివ్ అర్థంలో కాదు, నిరాశగా ఉంటాడని కాదు. దేన్ని ఆశింపడు, ఆయనకి ఏమీ కోరికలు లేవు అని అర్థం. నిరాశ నిస్పృహ అది వేరే, మళ్ళీ నెగిటివ్. నిరాశ ఇలా కూర్చున్నాడు, ఏమప్ప జీవితం ఇట్లా అయిపోయా, అది కాదు. దేనిని ఆశింపనివాడు, కోరికలు లేవు. ఎవరి నుంచి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి, వివేకానంద. ఎవరి నుంచి ఏమి ఆశించొద్దు, వస్తే తీసుకో లేకపోతే లేదు. ఈ ఎక్స్పెక్టేషన్ ఫీవర్, ఇదొక జ్వరం. ఆశించడం, వాళ్ళు ఇది ఇవ్వాలి, వీళ్ళు ఇది ఇవ్వాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది కావాలి, ఇది ఆశించేది ఒక జ్వరం అంట. అలా లేకుండా అపరిగ్రహ. యాక్చువల్లీ అర్థము ఇది పతంజలి యోగ సూత్రాలతో సంబంధం, ధ్యాన యోగం అంతా. మీరు వీలైతే వివేకానంద స్వామి పతంజలి యోగ సూత్రాలు పుస్తకం ఉంది, ధ్యానం గురించి. రాజయోగము పతంజలి సూత్రాలు ఒకే దాంట్లో ఉండింది, సపరేట్ చేసినారు. ఎనీవే పుస్తకం ఉంటే చదవండి. సో అందులో అపరిగ్రహము ఒక నియమం. ఎవరికి? యోగి, యోగ సాధన ధ్యాన సాధన చేసి. పరిగ్రహం అంటే తీసుకునేది. గిఫ్ట్లు ఇస్తారు, తీసుకునేది. పూలు ఇస్తారు, పండ్లు ఇస్తారు, కానుకలు ఇస్తారు, తీసుకునేది. అపరిగ్రహ, తీసుకోకుండా ఉండేది. నాకు అవసరం లేదు, అవసరం ఉంటే తీసుకుంటాను, లేకపోతే లేదు. ఊరికే ప్రోగు చేసుకుంటూ ఏమంటాం, లారీల నిండా లగేజ్. అతను తొడుక్కునేది 2 బట్టలు, కానీ బిరువాలు నిండా. యోగి లక్షణము కాదు. భోగ సామగ్రి, బాగా చెప్పారు. భోగ సామగ్రి, అది కావాలి, ఇది కావాలి, అవన్నీ అసలు ఎంత వాడతారో తెలీదు, కానీ ఇల్లంతా లగేజే. కాబట్టి ప్రోగు చేయని వాడు, అది యోగికి లక్షణం. అపరిగ్రహ. మా గురుగారు ఇంకా బాగా చెప్పారు. ఏమిటి? సరే నీకు భక్తులు ఇస్తారు కదప్పా, వాళ్ళ మనసు నొప్పించకుండా తీసుకో. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు ఇచ్చే. బీరువా నిండా పెట్టుకొని ఏం చేస్తావు? ఉండే సన్యాసి, 4 బట్టలు ఉంటే చాలు అంటారు కదా. సో లేని వాళ్లకు ఇచ్చేస్తాడు, పెట్టుకునేది లేదనమాట. ఊరికే పెట్టుకొని లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, గవర్నమెంట్ వాళ్ళు చెప్పేసినారు కదా. ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత హ్యాపీ ప్రయాణం. అవునా కదా. బ్యాగులు మోసుకొని, పిల్లల్ని మోసుకొని, అయ్యో రైల్వే స్టేషన్లో చూస్తే కొంతమంది ఎంత జాలి వేస్తుందో, ఫుల్ ఆఫ్ లగేజ్ కదా. కాబట్టి అలా లెస్ లగేజ్, ఆనందంగా ఉంటాం. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎంత తక్కువ ఉంటే అంత సంతోషం. వివేకానంద స్వామి అమెరికాలో చెప్తారు, ఎంత గొప్ప మాట. మీ పాశ్చాత్యులు భోగవాదులు కదా, వాళ్ళు భోగవాదులు, యూరోపియన్స్. మీ పాశ్చాత్యులు ఒక మనిషి ఎంత ఎక్కువగా ఉంటే సుఖంగా ఉంటాడో తెలుసుకోవడంలో జీవితం అంతా గడిపేస్తే, మా భారతీయులు ఎంత తక్కువగా ఉంటే ఆనందంగా ఉంటాడో దాంట్లో సాధన చేశారు. అంతే కదా. గ్రేట్ కదా. వివేకానంద స్వామి ఎంత బాగా చెప్పారు చూడండి. వాళ్ళది ఎంత ఎక్కువ. అది ఒక అమ్మగారు చెప్తే ఆశ్చర్యమైంది. బళ్ళాల్లో అమెరికాలో కొడుకుంటే పోయినారు. 350 రకాల కర్డ్స్, పెరుగు 350 రకాలు. 2 రకాలు దొరుకుతాయి లేదు మనకి. 350 వెరైటీస్ ఆఫ్ కర్డ్స్. జస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఎంత భోగ సాధనంలో వాళ్ళు లీనమైనారు చూడండి. ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేయాలో అన్ని రకాలుగా ఇంద్రియాలకు తృప్తినివ్వడం. అలా మీరు పాశ్చాత్యులు ఎంత ఎక్కువ ఉంటే ఆనందంగా ఉండొచ్చో మీరు రీసెర్చ్ చేస్తే, మా భారతీయులు ఎంత తక్కువగా ఉంటే మనిషి ఆనందంగా ఉంటాడో రీసెర్చ్ చేశారు. యోగులు మనుషులు ఏం బిల్డింగ్లు కట్టుకున్నారా? గుహలు, ఏమిటి అరణ్యాలు, బస్ ఆనందం పరమానందం అంతా కదా. అది స్వామీజీ గ్రేట్. కాబట్టి అతడు అపరిగ్రహి, ఏకాకి, నిర్జన ఏకాంత స్థలములో కూర్చొని ఏం చేస్తాడు?
యత చిత్తాత్మ రహసి స్థిత, ఆత్మలో ఉంటాడు, తనతో తాను ఆనందంగా ఉంటాడు యోగి. పాడదామా? యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యత చిత్తాత్మా పరిగ్రహః సతతం ఆత్మానం రహసి స్థితః యత చిత్తాత్మా నిరాశీ అపరిగ్రహః. 11 శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన పైది కలిసి చెప్పేది ఉంది. నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం ఇప్పటి నుంచి క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి ఎలా నేర్పుతారు అనేది ధ్యాన పద్ధతిని అద్భుతంగా కొన్ని శ్లోకాల్లో వివరించారు శ్రీకృష్ణ పరమాత్ముడు. పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును జింక చర్మమును ఫుట్ నోట్ ఇచ్చారు. సహజముగా మరణించిన జింక యొక్క చర్మమునే వాడవలెను. జింక చర్మము లభింపనిచో కంబళిని ఉపయోగింపవచ్చును. పూర్వకాలంలో ఇవన్నీ ఉండేవి అవైలబుల్ కాబట్టి జింక చర్మం ఇప్పుడు మనకు లభించదు కాబట్టి వస్త్రము దర్భాసనము చెప్పినారు కదా. ఏముంది ఇక్కడ? చైలాజినం ఆజినం ఉత్తరం కుశాసనం పుల్లలతో చేసింటారు. పుల్లల చేపలు అంటాం. దర్భ హోమాల్లో వాటిలో ఉపయోగిస్తారు. ఆ దర్భలతో చేసిన ఆసనంతో అది. దెన్ వస్త్రం, జింక చర్మము లభించకపోతే దర్భాసనము వస్త్రము కనీసం ఒకదానిపై ఇక్కడ వచ్చింది కదా. వస్త్రమును ఒకదానిపై ఒకటి పరచి అంత ఎక్కువగా కానీ తక్కువగా కానీ కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకొనవలెను. దేనికోసము? ధ్యాన సాధన కోసం, యోగ సాధన, ధ్యాన సాధన. శుచౌ దేశే, ఫస్ట్ చూడండి, క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అంటారు. పరిశుభ్రత లేని చోట పరమాత్ముడు ఉండడు అంటాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్లీనెస్ ఉండాలి. పరిశుభ్రత లేకపోతే మనస్సు కూడా స్వచ్ఛంగా ఉండదు. కాబట్టి ఫస్ట్ థింగ్ శుచౌ దేశే. శుచి అంటే క్లీన్లీనెస్, శుభ్రమైన. దేశే ప్రదేశములో ప్రతిష్ఠించుకోవలను. స్థిరం ఆసనం ఆత్మనః, స్థిరమైన ఆసనం
స్థిరం సుఖం ఆసనం తర్వాత వస్తుంది పతంజలి యోగ సూత్రాలు. స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. అటువంటి ఆసనంలో కూర్చొని నా అతి ఉచ్ఛ్రితం నా అతి నీచం. మరీ ఎక్కువ కొండలపైన కూర్చుంటే కింద పడవచ్చు, మళ్ళీ కింద ఎక్కడో లోయలో కూర్చుంటే కూడా డేంజర్, గాలి ఆడకుండా. సో అలా సమానమైన స్థానంలో కూర్చొని చైల అజిన కుశ ఉత్తరం, కుశోత్తరం వీటితో కూడిన చైల ఏమంటారు ఇక్కడ దర్భాసనం, అజిన జింక చర్మం, కుశ కుశ యాక్చువల్లీ దర్భాసనం. చైల అంటే మరి వస్త్రమేమో చూడాలి. ఎనీవే, సో దర్భాసనము, జింక చర్మము, వస్త్రం. జింక చర్మము అది కూడా మరి హింసించకూడదు ఇక్కడ. జింక చర్మం చెప్పే జింకను చంపి వాడదామా? కాదు, తప్పు కదా. అందుకే పూర్వకాలంలో కూడా మరణించిన జింక చర్మంనే వాడేవాళ్ళు అని చెప్తున్నారు. అది లేకపోతే కంబళి కావచ్చు, ఆసనం కావచ్చు, లావుపాటి వస్త్రం కావచ్చు. అది ఒకదానిపై ఒకటి పరచి అంత చెప్పుకున్నాం. అలా స్థానము ఏర్పరచుకోవాలి. పడదామా? శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం కుశోత్తరం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. తర్వాత ఏం చేయాలి చెప్తున్నారు. తత్రైకాగ్రం మనః కృత్వా తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే ఆ ఆసనముపై కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారములను వశమునందుంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగమును సాధన చేయవలెను. సులభంగా ఉంది కదా. ఆ ఆసనం ఏర్పరచుకున్నాము. ఆసనం తర్వాత కూర్చొని దానిపైన తత్ర ఏకాగ్రం మనః కృత్వా, శ్లోకం చూడండి. అప్పుడు అక్కడ మనస్సును ఏకాగ్రం చేసి యత చిత్తేంద్రియ క్రియ ప్రయత్నము ద్వారా చిత్తం అంటే మనస్సు, అంతఃకరణము, ఇంద్రియములంటే కళ్ళు, ముక్కు, చెవులు, ఇంద్రియాలు, వీటి క్రియ. అందుకే అక్కడ వ్యాపారములంటే మళ్ళీ ఏం వ్యాపారం అని భయపడద్దండి. మార్నింగ్ బ్యాచ్ ఇక్కడ వ్యాపారంకి ఏం సంబంధం ఉంది? వ్యాపారం అంటే క్రియ, వాటి క్రియలు, చిత్త వృత్తులు అంటాం. దాని యొక్క స్వభావం అప్ప అంతేలే. ఏం పొద్దున వ్యాపారం అంటాం కదా, దాని క్రియ, దాని యొక్క స్వభావం. సో చిత్తము, మనస్సు, ఇంద్రియములు, వాటి క్రియలను యతః ప్రయత్నం చేసి అంతఃకరణం చేసుకోవాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నట్టు మనస్సును అంతర్ముఖం చేసుకొని వశమునందుంచుకొని అన్నారు. ఏకాగ్రత గల మనస్సుతో
ఉపవిశ్యాసనే యుంజ్యాత్, ఆసనముపై కూర్చొని యోగ సాధన చేయవలెను. యోగం ఇదేని కొరకట? ఆత్మ విశుద్ధయే. ఇది ఇంపార్టెంట్. ఆత్మవిశుద్ధి, ఆత్మశుద్ధి కోసము మనల్ని మనము పవిత్రీకరించుకోవడం. ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ. చిత్తశుద్ధి, మనస్సును పవిత్రీకరించుకోవడమే యోగం యొక్క లక్షణం. అంతఃకరణ శుద్ధికై అన్నాడు. ఆత్మవిశుద్ధి, మనల్ని మనము ఆత్మశుద్ధి చేసుకొని ఆత్మ అనుభూతిని, ఆత్మ ఉంది కానీ దానికి ఎంతో కప్పబడి ఉంది. ఏమంటారు? బంగారు, వజ్రాలు, వైడూర్యాలన్నీ లోపల ఉన్నాయి, పైన చెత్త చెదారం చేసి కప్పబడి ఉన్నాయి అన్నట్టు. అద్దము స్వచ్ఛంగా ఉంది, ధూళి దుమ్మి కప్పబడి ఉంది. ధూళి దుమ్ము తొలగిస్తే ఆ ఆత్మ వైభవము, ఆ తేజస్సు కనిపిస్తుంది. పాడదామా? తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. తత్రైకాగ్రం మనః కృత్వా యోగమాత్మ విశుద్ధయే. సో ధ్యాన యోగము ప్రత్యేకంగా నేర్చుకుంటున్నాం కాబట్టి రోజు వీలైనంత సేపు ధ్యానంలో లీనమవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఆ శ్లోకాలను స్మరిస్తూ ఒక ఏమంటాం, ఉపాధ్యాయునిలాగా, ఆచార్యునిలాగా శ్రీకృష్ణుడే మనకు ధ్యానాన్ని నేర్పుతున్నాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో, యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు. సో ఆ సాక్షాత్తు శ్రీకృష్ణుడే జగద్గురుం వందే కృష్ణం వందే జగద్గురు అన్నట్టు. శ్రీకృష్ణుడే మనకు యోగ విద్య, ధ్యానము నేర్పుతున్నారు. స్విచ్ ఆఫ్ చేసుకోండి అనే భావంతో ఆ శ్లోకాల భావాన్ని మనసులో స్మరిస్తూ మెల్లగా మనస్సును అంతర్ముఖం చేసుకొని ఆత్మధ్యానం, పరమాత్మ ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. తల, మెడ, వెన్నెముక ఒకే వరుసలో ప్రశాంతంగా శుద్ధమైన పవిత్రమైన మనస్సుతో శాంతం. అశాంతస్య కుతః సుఖం, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడా అన్నాడు శ్రీకృష్ణుడు ఇంతకుముందు. మొట్టమొదట కావాల్సింది ప్రశాంతత. శ్వాసను మెల్లగా తీసుకుందాం. శ్వాసను మెల్లగా బయటకు వదులుదాం. దీనివల్ల మనస్సులో చంచలమైన ఆలోచనలు, ఆందోళనలు తొలగకుండా మనస్సు మెల్లగా శాంతమవుతుంది. ప్రాణాయామం అంటారు, సహజ ప్రాణాయామం. మనస్సును మెల్లగా అంతర్ముఖం చేసుకుందాం. కళ్ళు, ముక్కు, చెవి, నోరు, ఇంద్రియ ద్వారాలన్నీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ న కారయన్. ఈ మనల్ని ఎప్పుడూ బహిర్ముఖం చేసే ఇంద్రియాలన్నిటినీ, ఇంద్రియ ద్వారాలు మూసివేసినట్లు లోపలికి మళ్ళిద్దాం. అంతర్ముఖం, ఇంట్రావర్డ్. కళ్ళు, ముక్కు, చెవి, ఇంద్రియాలన్నిటినీ మనస్సులో అంతర్ముఖం, హృదయ స్థానంలో కేంద్రీకరిద్దాం. భగవంతుడు, పరమాత్మ స్థానము హృదయం.
హృదయంలో ధ్యానం చేయడం శ్రేష్టం అంటారు రామకృష్ణుల వారు, మహాత్ములందరూ. హృదయంలో మహోన్నతమైన తేజస్సు, పరమాత్మని తేజస్సును భావిద్దాం. గట్టిగా శ్వాస పీల్చుకొని ప్రణవం, ఓంకారము సమస్త వేదాల సారం. ఓం అంటేనే పరబ్రహ్మం అని కృష్ణుడే చెప్తాడు తర్వాత. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. భగవంతునికి ఒక్క శబ్దములో నామము ఓం. ఈ ఓంకారము శబ్ద బ్రహ్మము. శబ్ద బ్రహ్మము, శబ్ద రూపములో ఉండే భగవంతుడే ఓంకారం, పరమాత్మ. ఆ ఓంకారం యొక్క శబ్ద తరంగాలు మెల్లగా లోనికి తీసుకుందాం. శరీరము, మనస్సు, బుద్ధి, అంతరాత్మ మెల్లగా లోనికి 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 అనంతమైన తేజస్సు, హృదయ ప్రకాశం. సైలెన్స్ చెప్పినప్పుడు చెప్పాలమ్మా. ఆ శబ్ద బ్రహ్మము మనలో కల్మషాలను, దోషాలను, చిత్త చాంచల్యమును తొలగించి తేజోవంతం, ప్రకాశవంతమైన ఆత్మను, పరమాత్మను లోనికి 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 ఇంకా లోనికి అంతఃకరణములోనికి ప్రవేశింపజేస్తుంది. నారాయణాయ విద్మహే గీతాచార్యాయ ధీమహి తన్నో శ్రీకృష్ణ ప్రచోదయాత్. శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ రుక్మిణీ సమేత శ్రీ పాండురంగ స్వామి అర్పణమస్తు.